హాయ్ యాస్పిరెంట్స్ అందరూ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? ఈరోజు వార్తల్లో నిలిచిన ముఖ్యమైన ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు. అందులో ఏపీకి సంబంధించిన ఉచిత బస్ ప్రయాణ పథకం. సూపర్ సిక్స్‌లో భాగంగా ఉచిత బస్ ప్రయాణ పథకానికి ఏపీ గవర్నమెంట్ శ్రీశక్తి పథకం అని పేరు పెట్టింది. దీన్ని ఆగస్టు 15 వైజాగ్‌లో సీఎం గారి చేత ప్రారంభించారు. దీంట్లో 5 రకాలైన బస్సులకు ఉచిత బస్ ప్రయాణం కల్పించనున్నారు. సూపర్ సిక్స్‌లో మొత్తం 6లో మొదటిది అన్నదాత సుఖీభవ. దీంట్లో రైతులకు 20,000 సంవత్సరానికి 3 వాయిదాల పద్ధతిలో ఇస్తారు. తర్వాత ఉచిత గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి 3 సిలిండర్లు. తర్వాత ఉచిత బస్ ప్రయాణ పథకం. తర్వాత స్కూలుకి వెళ్ళే ప్రతి విద్యార్థికి 1,500. నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000. తర్వాత మహిళలకు 1,500. ఈ ఈ ఉచిత బస్ ప్రయాణ పథకం ప్రవేశపెట్టిన రాష్ట్రాల్లో మొదటిది ఢిల్లీ. 2019లో దీన్ని ప్రవేశపెట్టింది. తర్వాత కేరళ, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ప్రస్తుతం ఏపీ ఈ పథకాన్ని అమలుపరుస్తున్నాయి. ప్లాస్టిక్పై అంతర్జాతీయ ఒప్పంద ముసాయిదా సిద్ధం. జెనీవాలో జరిగిన 5వ దఫా అంతర్జాతీయ సంప్రదింపుల పర్యవసానంగా ఒక కొత్త ముసాయిదా ఒప్పందం సిద్ధమైంది. ఇందులో ఒప్పందంపై సంతకాలు చేసే దేశాలు ప్లాస్టిక్ ఉత్పత్తిని నియంత్రించాలన్న నిబంధన ఈ ముసాయిదాలో పొందుపరచకపోవడం గమనార్హం. దీంతో పర్యావరణ కార్యకర్తలు ప్లేనరీ హాల్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. తర్వాత నౌకాదళంలోకి ఇక్షక్ సర్వే నౌక. ఈ రక్షణ రంగానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ అయిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ కొత్తగా రూపొందించిన ఇష్వక్ సర్వే నౌకను భారత నౌకాదళానికి గురువారం అందజేసింది. ఈ నౌక సముద్ర గర్భంలో వనరులు, నిర్మాణాల పరిశీలనకు ఉపయోగపడుతుంది. ఈ నౌక ఒక హెలికాప్టర్ను మోయగలదని, తక్కువ స్థాయి పోరాటంలో పాలు పంచుకోవడంతో పాటు సముద్రంలో ఆసుపత్రిలా ఉపయోగపడుతుందని జీఆర్ఎస్సీ తెలియజేసింది. అంతర్జాతీయ గ్లోబల్ రేటింగ్ సంస్థ అయిన స్టాండర్డ్ అండ్ పూర్ మన దేశ సార్వభౌమ క్రెడిట్ రేటింగ్ను BB+కు పెంచింది. బలమైన ఆర్థిక వృద్ధి ఉండడంతో భవిష్యత్ అంచనాను స్థిరత్వానికి సవరించింది. ఇందులో వాణిజ్యం మీద భారత్ తక్కువగా ఆధారపడిందని, సుమారు 60% ఆర్థిక వృద్ధి దేశీయ వినియోగం నుంచే లభిస్తుందని వివరించింది. ఈ పక్కన చూసుకున్నట్లయితే ఈ రేటింగ్ అనేది మనం BB- నుంచి BB+కి పెంచడం జరిగింది. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చురుగ్గా ముందుకు సాగుతుందని సామాజిక మాధ్యమంలో ఎక్స్లో పోస్ట్ చేసింది. ఇండియా యుఎస్ ద్వైపాక్షిక మిలిటరీ ఎక్సర్సైజ్ అయిన యుద్ధాభ్యాస్ ఈ నెల అలాస్కాలో జరగనుంది. రెండు దేశాల మధ్య రక్షణ ఒప్పందానికి సంబంధించి ఈ యుద్ధాభ్యాస్ అనేది ఈ మంత్ జరుగుతుంది. సూడాన్లో కలరా వల్ల 40 మంది చనిపోయారు. అక్కడ సరైన యుద్ధ వాతావరణం ఉండడం వల్ల, తాగడానికి సరైన నీళ్లు లేకపోవడం వల్ల, ప్రజలు ఒక చోట నుంచి మరొక చోటకి వెళ్ళడం వలన ఈ కలరా అనేది ఎక్కువగా వ్యాపించి 40 మంది చనిపోయారు. జమ్మూ కాశ్మీర్లో క్లౌడ్ బరస్ట్ వల్ల 40 మంది చనిపోయారు. 100 మందికి పైగా కనబడట్లేదు. ఈ క్లౌడ్ బరస్ట్ అనేది కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005లోకి వస్తుంది. ఇక్కడ విపత్తు అనే డెఫినేషను డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్లో సెక్షన్ 2లో 2Dలో ఉంది. దీంట్లో ఏంటంటే సహజ విపత్తుల వల్ల కానీ, మానవ విపత్తుల వల్ల కానీ ఎక్కువగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగితే దాన్ని విపత్తు అని అంటారు. లోకల్ లెవెల్లో ఈ విపత్తు నిర్వహణకి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ బాధ్యత వహిస్తారు. ఈ క్లౌడ్ బరస్ట్ అనేది కూడా మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కిందకి వస్తుంది. ప్రతి సంవత్సరం ఆగస్టు 15, జనవరి 26న గ్యాలంటరీ అవార్డులను కేంద్ర ప్రభుత్వం అనేది విడుదల చేస్తుంది. దీంట్లో గ్యాలంటరీ అవార్డులను 16 మంది BSF సోల్జర్స్కి ఆపరేషన్ సింధూర్లో భాగంగా వచ్చింది. అసలు ఈ గ్యాలంటరీ అవార్డులను ఎవరికి ఇస్తారంటే అసాధారణమైన వీరత్వం, ధైర్యం, త్యాగం చేసిన సైనికులకి, పోలీసులకి, పౌరులకి ఈ పురస్కారం ఇస్తారు. ఇందులో 2 విభాగాలు ఉంటాయి.
మొదటిది ఏంటంటే వార్ టైం యుద్ధకాల ధైర్య పురస్కారాలు, పీస్ టైం శాంతికాల ధైర్య పురస్కారాలు. యుద్ధంలో వీరత్వం చూపించిన వాళ్ళకి పరమవీర చక్ర, మహావీర చక్ర, వీర చక్ర ఈ 3 అత్యున్నతమైన పురస్కారాలు. వీటిలో అత్యున్నతమైనది పరమవీర చక్ర. తర్వాత పీస్ టైంలో ఎక్కువగా అత్యున్నతమైనది అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర. మొత్తం ఈ సంవత్సరం 127 గ్యాలంటరీ అవార్డులను ప్రభుత్వం విడుదల చేసింది. కరెంట్ అఫైర్స్లో రీసెంట్ అప్డేట్స్ కోసం, ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా మీకు అందించడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.